హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో మనం వన్ డే ట్రిప్ అయితే టెంపుల్ విజిట్స్ పెట్టుకున్నాం కదా. వేములవాడ తర్వాత కొండగట్టు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మేము ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అయితే బయలుదేరామన్నమాట. సో మేమైతే రీచ్ అయిపోయాము. అప్పటికి మాకు టైం వచ్చేసి దగ్గరగా 2:33 అయిపోయింది. సో ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ ఉండే 4కి ఓపెన్ చేస్తారనేసరికి మేమైతే గోదావరి నది ఒడ్డుకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా బాగుంది గోదావరి. ఇంత ఎండల్లో కూడా వాటర్ అయితే చాలా బాగా పోతున్నాయి అన్నమాట. అలాగే దర్శనానికైతే భక్తులు కూడా చాలామంది వచ్చారు. గోదావరి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా కింద మనం ఎంత క్లియర్గా వాటర్ అయితే కనిపిస్తున్నాయంటే అంత క్లియర్గా ఉందన్నమాట. మనం 1 రూపీ కాయిన్ వేసినా క్లియర్గా కనబడుతుంది, అంత బాగుంది. సో ఈ వాటర్ ప్లేస్ చూస్తే మాకైతే మా దేవాంశిని తీసుకొస్తే బాగుండేదని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే వాటర్ అంటే వాడికి చాలా ఇష్టం, ఆడుకునేవాడని అనిపించింది అనమాట. సో ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తుంది. ఇది నవ నరసింహ క్షేత్రాలలో ఒకటనమాట. సో ఇక్కడ వాటర్ గోదావరి దగ్గర అయితే మేము చాలాసేపే స్పెండ్ చేసాము. మా వారైతే స్నానం కూడా చేశారనమాట గోదావరి నదిలో. ఎప్పుడు వచ్చినా స్నానం అయితే తప్పకుండా ఇక్కడ చేస్తారనమాట. సో అందుకని ఈరోజు కూడా స్నానం చేసుకున్నాము. మా వారు చేశారు, నేనైతే చేసుకోలేదు. కానీ సో చాలామంది భక్తులు కూడా ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు నదిలో. సో ఇక్కడ గోదావరి నదిలో అయితే చిన్న చిన్న చేపలు ఎన్ని అయితే ఉన్నాయంటే చాలా చేపలు ఉన్నాయి. భలే తిరిగేస్తున్నాయి లోపలైతే. లోపల మనుషులు వస్తుంటే వాటికి తెలిసిపోతున్నాయి అనమాట. తెలిసి అవి పారిపోతున్నాయి, అంత బాగున్నాయి. అక్కడక్కడైతే కనిపిస్తున్నాయి చేపలు, అదిగో చూస్తున్నారు కదా, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి వాటర్లోనే. అది చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నాకు. చిన్ని చేపలు, ఇంకో కొంచెం మీడియం సైజ్ చేపలు అలా భలే వెళ్తున్నాయి చాలా. ఎందుకంటే వాటర్ క్లియర్ కనిపిస్తుంది కాబట్టి చేపలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. సో మీకు కూడా కనబడిందని అనుకుంటున్నాను నేను. సో ముందుగా లైక్ చేయడం అయితే ఛానల్ని, వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఫుల్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది ఈ పుణ్యక్షేత్రం. సో ఇక్కడ చూస్తున్నారా ఒక చేప ఎలా కూర్చొని ఉందో రాయి మీద, చాలా బాగుంది కదండి. సో నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మా దేవాంశి ఉంటే బాగుండేదని అయితే అనిపించింది అనమాట. ఎక్కడైనా ఇలా గోదావరి కానీ బీచ్లు కానీ ఇలా వాటర్ ఉన్న ప్లేస్లో అయితే ఏ ఎండకైనా సరే గాలి అయితే వస్తూనే ఉంటుంది. కాకపోతే ఎండాకాలం గాలి కొంచెం డేంజర్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి. ఈసారి ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి కదా. సో చూడడానికి చాలా బాగుంది, కానీ పైన ఎండ మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. మేము దాదాపు ఒక 1 అవర్ అయితే ఇక్కడ గోదావరి దగ్గరే స్పెండ్ చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా టైం కూడా 4కి ఓపెన్ చేస్తారు అనేసరికి దేవాలయం, మేము కూడా అక్కడే ఎక్కువసేపు ఉన్నాము. సో నెక్స్ట్ మేమైతే గోదావరిలో స్నానాలు అవి చేసుకొని బయటికైతే వచ్చేసాము.
ఇక్కడ గోదావరి నది ఒడ్డునమాట ఇదంతా చిన్న చిన్న దేవాలయాలు అవైతే ఉన్నాయి. ఇంకా సో బయటకు వచ్చాక కొద్దిసేపు అయితే ఆగి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే కేశఖండనశాల కూడా ఉందన్నమాట, గుండ్లు గీస్తారు కదా అది కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము రెడీ అయ్యి దేవాలయానికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళాక లోపలికి వెళ్తాం కదా, చూపించగలిగినంత వరకు అయితే చూపించగలను. సో ఎందుకంటే చాలా టెంపుల్స్లో కూడా అందరికీ తెలిసిందే కదా, వీడియోస్ అయితే కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అయితే లోపలికి తీసుకెళ్ళనివ్వరనమాట. సో ట్రై చేస్తాము, ఎక్కడి వరకు అయితే చూపించగలను అక్కడి వరకు అయితే చూపిస్తాను. సో మీరైతే చూస్తూనే ఉండండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి దేవాలయాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. సో టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో అనమాట ఇది. శివాలయం కూడా ఒకటి ఉంది. ఇంకా మాకు అప్పటికే 5 అయిపోవడంతో మేమైతే వెళ్ళలేదు అక్కడికి. మెయిన్ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దర్శనం అయితే చేసుకున్నాక ఇంకా మనం బ్యాక్ వెళ్ళాలి కదా రిటర్న్ అని చెప్పేసి లోపలికైతే వెళ్దామని ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. కొబ్బరికాయలు తీసుకున్నాక లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము వచ్చేసరికి 3 అయింది. అక్కడ నుంచి గోదావరిలో స్నానానికి అలా అక్కడ టైం కొద్దిసేపు స్పెండ్ చేసాం కదా, ఒక 1 అవర్. ఇంకా 4:30కి బయలుదేరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు అవి తీసుకొని లోపలికి వెళ్ళాక మాకైతే అప్పటికి 5 అయిందనమాట. ఈవినింగ్ టైం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటికి కొంచెం ఎండ కూడా తగ్గడం స్టార్ట్ అయింది కదా. సో ఇది మెయిన్ అనమాట, టెంపుల్లోకి ఎంట్రీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ దేవాలయం ప్రహరీ గోడల మీద మొత్తం దేవుళ్ళ ఫోటోలు అన్నీ చాలా బాగున్నాయన్నమాట. గ్రీనరీగా కూడా పెట్టారు మొక్కలతో, చాలా బాగుంది చూడ్డానికైతే. సో మెయిన్ ద్వారం ఇక్కడ ఉందన్నమాట. గోపురం చూస్తున్నారా ఎంత బాగుందో చూడ్డానికి. సో ఈవినింగ్ దర్శనం టైం అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు కూడా అప్పుడప్పుడే వస్తున్నారనమాట. వెళ్తున్నాను, నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చానమాట, మళ్ళీ ఇప్పుడే రావడం. సో ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కొని దేవాలయంలోకి అయితే వెళ్తానన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి అనేది అనమాట ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టారు బోర్డు అయితే. సో ఇది వచ్చేసి నవనరసింహ క్షేత్రాలలో ఒకటనమాట. 9 క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు లక్ష్మీ నరసింహస్వామివి 9 పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయన్నమాట. వాటిలో ఇదైతే ఒకటి. ధర్మపురి దేవాలయం అయితే చాలా పురాతన దేవాలయం అనమాట, ఎప్పటి నుంచో ఉంది, పాతకాలం నుంచి. సో ఇక్కడ వచ్చేసి నేను లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఏంటంటే చాలా వరకు లోపల సైడ్ అయితే తీయనేలేదు, అక్కడక్కడైతే చూపించుతున్నాను అనమాట. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఇక్కడ యమధర్మరాజు దేవాలయం అయితే ఉందన్నమాట. సో ఎక్కడ ఏ టెంపుల్లో కూడా దేవాలయంలో కూడా యమధర్మరాజు దేవాలయం అయితే ఉండదు. సో ఇక్కడైతే ఇది ప్రత్యేకత అనమాట. సో అక్కడ మెయిన్ లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాక మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడికి బయట సైడ్ అనమాట ఇదంతా. సో ఇక్కడ వచ్చేసి మనకు మాడ వీధులు తిప్పుతారు కదా, స్వామివారి విగ్రహం అనేది అక్కడ ఉంది. సో ఇది మెయిన్ గర్భగుడి గోపురం అనమాట, చాలా బాగుంది చూడ్డానికైతే. సో బ్యాక్ సైడ్ ఇదంతా మీకు చూపిద్దామని అయితే ఇలా బయట సైడ్ కూడా వీడియో తీసానమాట. ఇది చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహం. ఆళ్వాళ్ల మండపం ఇక్కడ వచ్చేసి అమ్మవార్లు అంతా ఉన్నారన్నమాట, లక్ష్మీనరసింహస్వామి అందరూ దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది గుడి గోపురంకి బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా మీకు చూపిద్దామన్నట్టుగా మేమైతే మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాం అనమాట. సో ఇంకొంచెం ముందుకి ఇలా వస్తే కనబడుతుంది కదా ఎదురుగా. సో స్వామివారి అద్దాల మండపం అయితే ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే 10 రూపీస్ తీసుకున్నారు. 10 రూపీస్ తీసుకున్నాక లోపలికైతే స్వామివారి అద్దాల మండపంలోకి వెళ్ళాము. అక్కడ స్వామివారిని ఉయ్యాలలో పడుకోబెట్టినట్టుగా విగ్రహాలు అయితే పెట్టి దాన్ని మనం ఊపొచ్చు కూడా అన్నమాట, ఉయ్యాలని ఊపొచ్చు. చాలా బాగుంది లోపలైతే.
చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, మొత్తం అద్దాల మేడతో ఉందన్నమాట. ఇది వీడియో రూపంలో కంటే రియల్గా దీన్ని చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో చూడండి ఎంత బాగుంది కదా, స్వామివారి విగ్రహం కానీ పక్కన అమ్మవార్లు, ఉయ్యాల, పువ్వులు ఎంత బాగా డెకరేట్ చేశారంటే డెకరేషను చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది అనమాట. అలా మనం ఒక 10 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి స్పెండ్ చేసి బయటికి రావచ్చు అనమాట. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొద్దిసేపు అయితే కొంచెం ఎక్కువసేపే ఉన్నాం మేము, ఒక దగ్గరగా ఒక 5 నిమిషాల పాటు అయితే లోపల ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి వీడియో అయితే తీయనిచ్చారు కాబట్టి మీకైతే చూపించగలిగాను. సో ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేశాక నెక్స్ట్ బయటకైతే వెళ్దాము. సో చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహాలు చాలా బాగున్నాయి. సో అక్కడ నుంచి అయితే ఇంకా నేను బయటకైతే వచ్చేస్తున్నాను అనమాట. బయటకు వచ్చాక మళ్ళీ ఈ పక్క నుంచి అయితే గుడి గోపురం, మెయిన్ గోపురం అనమాట. సో నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా పక్కకి వస్తే రైట్ సైడ్కి వస్తే మనకు ఇంకా చిన్న ఇంకా 3-4 దేవాలయాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో పదండి అయితే లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి ఇంకా బయటికి వచ్చేసాను కదా. వచ్చాక ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి మొక్కుబడి కింద మనకు బట్టలు, చీరలు అమ్మవార్లకి అలా పెడతారు కదా, అవైతే ఇక్కడ సేల్కి కూడా పెట్టారు. ఇంకా నార్మల్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట లోపల సైడు. సో ఇలా మంచిగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా మంచిగా కూర్చోడానికి బెంచెస్లా అలా కూడా అరేంజ్ చేశాడు. అంతకుముందు అయితే అలా లేవు, చాలా వరకు చేంజ్ చేశారనమాట టెంపుల్ లోపల సైడ్ అయితే. సో అక్కడ నుంచి నేను ఒకసారి గుడి చుట్టూ అయితే ఒకసారి అలా తిరిగేసి వచ్చానమాట. సో ఇలా కుడి పక్కకు వచ్చేసాక ఇక్కడ మెయిన్ ధ్వజస్తంభం అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇది కూడా లోపలికైతే దర్శనానికి వెళ్తాను ఇప్పుడు. ఇది కూడా చాలా బాగుందన్నమాట దేవాలయం. సో ఇక్కడ ధ్వజస్తంభానికి మొక్కుకున్నాక ముందైతే బయట సైడు కొబ్బరికాయల దగ్గరికి అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చేసాం అనమాట. సో కొబ్బరికాయ కొట్టేశాక లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాము. సో బయటకు వచ్చాక ఇదనమాట మనకు మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపలైతే ఎలో లేదు కదా. సో అక్కడ నుంచి మళ్ళీ వెనక సైడ్కి వచ్చాము. ఇక్కడ మనకు తులసి చెట్టు అయితే బాగుంది కదా, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. సో ఇక్కడ ఇంకొక దేవాలయం వచ్చేసి, సో ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి దేవస్థానం అనమాట లోపల సైడ్. కొంచెం అయితే తీయగలిగాము. సో అది కూడా దర్శనం అయినాక బయటకైతే కొద్దిసేపు అలా వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా అన్ని దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంతో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయము, వేణుగోపాల స్వామి, సీతారాములు దేవస్థానము, ఇంకా ఉగ్ర బాల నరసింహస్వామి దేవస్థానం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. మనకు అన్నీ లోపల సైడే ఉంటాయి. ఇది వచ్చేసి తులసి కోట చాలా బాగుందండి, బాగా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఏదో కళావేదిక కూడా పెట్టారనమాట. అక్కడ వచ్చేసి భజనలు అలాంటి పూజలు ఏమైనా ఉంటే అక్కడ నిర్వహిస్తారు. ఆల్రెడీ దానికి స్టార్ట్ చేశారనమాట. ఇటు వచ్చేసి కేశఖండనశాల, గుండు గీయించుకునే వాళ్ళు అయితే ఇక్కడ గీయించుకోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాక మనకు ఇక్కడ ఇంకొక దేవాలయం అయితే ఉంది. ఇక్కడ కూడా దర్శనానికి అయితే లోపల సైడ్ వెళ్ళిపోదాము. సో ఇక్కడ కూడా ధ్వజస్తంభం దగ్గర మొక్కుకున్నాక ఉగ్ర నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. చూడండి ముడుపులు అయితే ఎంట్రన్స్లో బాగా కట్టారు. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక కొంచెం సేపు అయితే కూర్చొని అలా రిలాక్స్ అయ్యామన్నమాట. చాలా ఎండగా ఉంది కదా. ఇంకా దర్శనాలన్నీ అయిపోయాయి. కొద్దిసేపు అయితే టెంపుల్లో అలా స్పెండ్ చేసాము కూర్చొని. ఇంకా రిటర్న్ వెళ్ళాలి కదా, చాలా దూరం, ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాక ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా మాకు టైం ఎంత పడుతుందో అప్పటికి టెంపుల్లోనే మాకు 6 అయిపోయింది. సో చాలా ఉక్కపోత అయితే ఉందన్నమాట. సో మన వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే ఆర్చ్ అయితే ఉందన్నమాట. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.